హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకే ఒక్క నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. శారీని కట్ చేసే అవసరమే లేదు. ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి కాటన్ క్లాత్ తీసుకునేసి ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది నేను డ్రా చేశాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో నేను సర్కిల్ షేప్ ఏ విధంగా డ్రా చేసేది నేను చూపించాను కనుక ఇక్కడ నేను చూపించలేదు. ఆల్రెడీ నేను డ్రా చేశాను కనుక ఇక్కడ చాక్ పీస్ కానీ మనం ఏదైనా కానీ మనము 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి చాక్ పీసు లేదా మనం స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసుకునేసి సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకే ఒక్క నిమిషంలో మనం శారీని కట్ చేయకుండా మనము ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. డిజైనర్ కుషన్ అనేది మనం సర్కిల్ షేప్ కుషన్ అనేది చేసుకోవచ్చండి. ఇలాగ కట్ చేసుకున్న క్లాత్ను మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి రివర్స్ చేసుకోవాలి. మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. వేస్ట్గా ఉండే శారీస్, బరువుగా ఉండే శారీస్, అదేవిధంగా చినిగిపోయిన శారీస్ను వేస్ట్గా మనము పక్కన పెట్టేసేదానికన్నా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో 1 minute, 2 minutes, 5 minutes ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది చుట్టూ కూడా కుట్టేసి శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకోవాలి. మనము గ్యాప్ పెట్టుకునే దగ్గర నుండి రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి శారీని కట్ చేయకుండా మనము అలాగనే మడత అనేది వేసేసి పెట్టుకోవచ్చండి. ఈ విధంగా నేను శారీ అనేది ఈ గ్యాప్లో ఉండి కుషన్ను కవర్ను మనం రివర్స్ చేసుకునేసి మనం శారీని పెట్టుకోవాలండి. శారీని పెట్టేసిన తర్వాత ఆ గ్యాప్ను కూడా మనము కొద్దిగా గ్యాప్ అనేది ఉంటుంది కదండి, ఆ గ్యాప్ను కూడా 2 లేయర్స్ను లోపలికి మర్చుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఇలాగ ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, అదేవిధంగా డైలీ కూడా నేను రంగోలీ కూడా పెడుతున్నాను. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. యూస్ఫుల్ టిప్స్, రంగోలీ, ఈ ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఒకసారి మన కుషన్ను నీట్గా చేత్తో 2 చేతులతో సర్దుకోవాలండి. ఇలాగ సర్దిన తర్వాత దానిపైన డిజైన్ చేసేదానికి ఆల్రెడీ మన ఛానల్లో ఫ్లవర్స్ ఏ విధంగా చేసేది నేను చూపించాను కనుక ఇక్కడ నేను ఒక ఫ్లవర్ అనేది ఆపోజిట్ కలర్లో, అంటే కుషన్ కవరు లైట్ కలర్లో ఉంది కనుక డార్క్ కలర్లో ఒక ఫ్లవర్ అనేది నేను క్లాత్ ఫ్లవర్ చేసుకునేసి ఈ విధంగా కుషన్కు మధ్యలో మనం సర్కిల్ షేప్ కుషన్కు మధ్యలో ఈ ఫ్లవర్ను ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలండి. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత కుషన్ సర్కిల్ షేప్లో ఉంది కనుక ఇక్కడ ఇంకా కొద్దిగా గ్యాప్ ఉంది కనుక ఆ గ్యాప్ను కూడా నేను పర్లు కానీ లేదా బీడ్స్ కానీ ఇంట్లో ఉంటాయి కదండి, మనం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాము. అలాంటి పర్ల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ వాటిని స్టిక్ చేశాను. మనము సూది దారం తీసుకొని కుట్టే అవసరం కూడా లేదండి. ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఒకే ఒక నిమిషంలో ఓల్డ్ శారీస్ను మనం వేస్ట్గా పడేయకుండా సోఫాలోకి ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి.
మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా సర్కిల్ షేపు చుట్టూ కూడా నేను పర్ల్స్ అనేది నేను ఫెవికల్ అప్లై చేసుకుంటూ స్టిక్ చేశాను. మనం కుట్టే అవసరం కూడా లేదండి. వాష్ చేసినా కూడా అవి ఊడిపోవు. ఈ విధంగా మనము ఒక శారీతో కుట్టుకున్నామంటే ఒక 3 కుషన్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా సూపర్గా ఉంటాయండి. చైర్స్లోకి అయితే ఇంకా కొద్దిగా అంటే 2 శారీస్ పెట్టేసి ఇంకా కొద్దిగా పెద్దగా మనము సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకునేసి ఈ సర్కిల్ షేప్ ఉండే కుషన్ను మరి కొద్దిగా పెద్దదిగా చేసుకునేసి చైర్స్లోకి అయితే 2 అయితే చాలండి. అదేవిధంగా సోఫాలకు అయితే ఒక శారీతో అయితే 3 కుషన్స్ అయితే సరిపోతుంది. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. చాలా బాగుంది కదండి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.